రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ టి సుధాకర్ రెడ్డి, డివిజనల్ అగ్రానమిస్ట్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్. సో ముఖ్యంగా మన పంటలలో మన రైతు సోదరులు చాలా చక్కగా పోషక యాజమాన్యం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలోని రైతు సోదరులు అన్ని పంటలలో కూడా చక్కటి వ్యవసాయ విధానాలు, పోషక యాజమాన్యం చేస్తున్నారు. కాకపోతే ఎక్కడో కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్ల కొంతమంది రైతులు ఈ యొక్క పోషక యాజమాన్యం చేయటంలో కొన్ని తప్పులు గమనించడం జరిగింది. సో నేను స్వతహాగా ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు ప్రయాణం చేస్తూ రైతు సోదరులను కలుస్తూ పొలాల్లో వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది రైతు సోదరులు చిన్న చిన్న పొరపాట్లు, పోషక యాజమాన్యంలో అనుకున్న దానికంటే ఎక్కువ పోషకాలు, ఎక్కువ ఎరువులు అందించటం, లేదా తక్కువ ఎరువులు అందించటం, లేదా సమయము మించి, లేదా కరెక్ట్ సమయం సరైన సమయంలో కాకుండా వేరే సమయంలో ఇవ్వటం వలన, మోతాదు ఎక్కువ తక్కువ ఇవ్వటం వలన, ఈ చిన్న చిన్న తప్పుల వలన మనకు దిగుబడిలో చాలా తేడా వస్తుంది. సో అందుకని ఈరోజు మనం ముఖ్యంగా ఇప్పుడు మనము చర్చించుకోవాల్సింది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లోని రైతు సోదరులందరూ కూడా పోషక యాజమాన్యం పైన ఒక ముఖ్యమైన శ్రద్ధ వహించి మనం కనుక వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుందని కోరమాండల్ తరపున నేను సలహా ఇస్తున్నాను. రైతు సోదరులకు ముఖ్యంగా మనము చూడవలసినది, శ్రద్ధ వహించవలసినది ఏంటంటే, పంటలలో పోషక యాజమాన్యం అని చెప్పుకున్నాం కదా. ఈ పోషక యాజమాన్యం అనేది ప్రముఖమైనది, చాలా ముఖ్యమైనది. ఎంతైతే మనము శ్రద్ధ తీసుకుని పోషక యాజమాన్యాన్ని నిర్వహిస్తామో అదే ప్రపోర్షనేట్గా మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ముందుగా మనం చర్చించుకుంటే భారతీయ వ్యవసాయము, తర్వాత పంటల యొక్క ఉత్పాదన, తర్వాత దిగుబడి తగ్గటానికి కారణాలేంటి, తర్వాత ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యము, తర్వాత పోషక యాజమాన్యము. సో ఎందుకు ఈ పోషకాలను మనము ముఖ్యంగా శ్రద్ధ వహించి ప్రతి పంటకు కూడా మనము ప్రతి మూలకం కూడా ప్రతి పోషకం కూడా అందించాలి, సరైన సమయంలో సరైన మోతాదులో సరైన పోషకం ఎందుకు అందించాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనము చర్చించుకుంటే, ముఖ్యంగా మన యొక్క భారతీయ వ్యవసాయం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి. మన వ్యవసాయం అనేది, సో ఇంగ్లీష్లో అంటారు, ఆంగ్లంలో ఏమంటారంటే అగ్రికల్చర్ ఈజ్ ద ఫస్ట్ కల్చర్. అంటే ఈ వ్యవసాయం అనేది మొట్టమొదటి నాగరికత, ఇదొక సంస్కృతి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ. సో వేలాది సంవత్సరాలుగా మన భారతదేశంలో వ్యవసాయం జరిగిందనటానికి రుజువులు ఉన్నాయి. కానీ ఈ కొంతకాలంగా ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి ఏదైతే ఉన్నదో చాలా చాలా స్పీడ్గా, చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఈ వేగానికి తగ్గట్టుగా మనము, తర్వాత కంపెనీలు, ప్రతి రైతు సోదరులు, వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులకు, ఈ వేగానికి అనుగుణంగా మనం మారుతూ పోవాలంటే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. దాదాపు మన దేశం యొక్క స్థూల ఉత్పత్తిలో, ఆదాయంలో, ఏదైతే జీడిపి అంటామో, స్థూల జాతీయోత్పత్తిలో 18%, జీడిపిలో 18% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఈ చాలా దేశాలలో ఇది తక్కువగా ఉంటుంది, కొన్ని దేశాలలో మాత్రమే ఈ యొక్క వ్యవసాయం యొక్క కాంట్రిబ్యూషను జీడిపికి 18% వరకు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అమెరికా కానివ్వండి, లేదా కొన్ని దేశాల్లో తీసుకుంటే అది 1%, 2%, 1-2% జీడిపిలో ఉంటుంది. అంటే 18% మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నామంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలనేది చాలా ముఖ్యమైనది. అందులో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఒకసారి గమనిస్తే దగ్గర మనకు జనాభా 35 కోట్ల మంది జనాభా, 35 కోట్ల మంది జనాభాకు మనము దగ్గర 35 మిలియన్ మెట్రిక్ టన్స్, అంటే దాదాపు 35 మిలియన్ మెట్రిక్ టన్స్ మనం ఉత్పత్తి చేసుకొని, మనకు సరిపోకపోగా మనం ఇతర దేశాల మీద ఆధారపడి, పడవలలో మనకు, షిప్లలో మనకు ధాన్యాలు వచ్చినప్పుడు వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మన శాస్త్రవేత్తలు, మన రైతు సోదరులు, మన వ్యవసాయం యొక్క ఈ యొక్క పరిధిని పెంచుకొని మనము అధిక దిగుబడి వంగడాలను, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను, నీటిలో కరిగే ఎరువులను, సూక్ష్మ బిందు సేద్య పరికరాలను, తర్వాత వ్యవసాయ పనిముట్లను మనము
తెచ్చుకొని వాటిని అభివృద్ధి చేసుకుని వాటిని మన వ్యవసాయంలో వినియోగించుకొని దాదాపు ఇప్పుడు 330 మిలియన్ మెట్రిక్ టన్నుల యొక్క ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి మన 150 కోట్ల జనాభాకు మనం ఆహారాన్ని ఇవ్వటమే కాకుండా ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నామంటే మన యొక్క రైతు సోదరులు, మన యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తలు, మన కోరమండల్ లాంటి కంపెనీలు చేసినటువంటి కృషి అని మీకందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఎవరినో మనం ఆహార ధాన్యాలను అడిగి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు కష్టాల్లో ఉన్నాం. మన దేశానికి మన దేశ రైతు సోదరులు, మన దేశ వ్యవసాయ శాస్త్రవేత్తలు, మన కోరమండల్ లాంటి కంపెనీలు ఇంకా అందరూ కూడా ఈ యొక్క కష్టాల నుండి మనల్ని బయటపడటానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలు కానివ్వండి, సేంద్రియ ఎరువులు కానివ్వండి, తర్వాత మన రసాయన ఎరువులు కానివ్వండి, నీటిలో కరిగే ఎరువులు కానివ్వండి, సూక్ష్మ బిందు సేద్య పరికరాలు, వ్యవసాయ పనిముట్లను అందించి రైతు సోదరులకు తోడ్పడి వారి యొక్క అభివృద్ధిలో వ్యవసాయం ముందుకు వెళ్ళటానికి, అభివృద్ధి చెందటానికి, అధిక దిగుబడులు పొందటానికి తోడ్పడ్డారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సో అదేవిధంగా ఇంతే కాకుండా మనము సీరియల్స్ అంటాం ఇంగ్లీష్లో, వాటిని తృణధాన్యాలు అంటాం. వీటిలో దాదాపు మనం 355 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ 3వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. అదేవిధంగా పప్పు దినుసు పంటలు ఏవైతే ఉన్నాయో మనకు రెడ్ గ్రామ్ కానివ్వండి, కంది కానివ్వండి, మినుము కానివ్వండి, పెసర కానివ్వండి, ఇలాంటివన్నీ ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా మనము పండ్ల తోటల్లోనూ తర్వాత కూరగాయ పంటల్లోనూ 2వ స్థానంలో ఉంటున్నాం. సో ఈ ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, తర్వాత మన యొక్క పప్పు దినుసులు, మన యొక్క నూనె గింజ పంటలు, మన యొక్క కూరగాయ పంటలు, మన యొక్క పండ్ల తోటల్లో మనము అగ్రగామిగా ఉంటూ మన యొక్క సొంత వినియోగానికే కాకుండా ప్రపంచ దేశాలకు నాణ్యమైనటువంటి మన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయటంలో కీలక పాత్ర వహించే భారతీయ తెలుగు రాష్ట్ర రైతు సోదరులకు ఒక్కసారి నమస్కరిస్తూ మరొకసారి మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎటువంటి విషయాలు మనము పాటించాలి, ఎటువంటి పద్ధతులు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి మీతో నేను చర్చించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మనకు దిగుబడి, ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి తగ్గటానికి కారణాలు ఏంటని చూస్తే, లేదా ఉత్పత్తి పెరగటానికి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని ఏంటంటే న్యాచురల్ ఫ్యాక్టర్స్, స్వయంగా ఏదైతే మనకు న్యాచురల్గా ప్రాకృతికంగా దొరుకుతున్నవి, మనకు ఏవైతే క్లైమేట్ ఒకటి, తర్వాత నీటి యొక్క లభ్యత మనకు చాలా అవసరం. సో ఇది ముఖ్యంగా. తర్వాత సాంకేతిక పరిజ్ఞానము, ఇరిగేషన్ కానివ్వండి, ఇరిగేషన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ బిందు సేద్యాలు, తర్వాత యాంత్రీకరణ ఏదైతే ఉందో మన ట్రాక్టర్స్ కానివ్వండి, పవర్ టిల్లర్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. తర్వాత 3వది పోషక యాజమాన్యం. తగు రీతిలో, తగు మోతాదులో, సరైన పద్ధతిలో సరైన ఎరువు వినియోగించుకున్నప్పుడే మనకు అధిక దిగుబడులు వస్తాయి. తర్వాత మన నేల యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. సో మనము నేల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు, నీటిలో కరిగే ఎరువులు, జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కలిపి చేసుకున్నప్పుడు మన యొక్క నేల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా మనము స్వాతంత్రం వచ్చినప్పుడు ఒకసారి చూసుకుంటే నేలలో ముఖ్యమైన భాగమైనటువంటి సేంద్రియ కర్బనం, అంటే ముఖ్యంగా మనము పశువుల పేడ, పెండ అంటాం కొన్ని ప్రాంతాల్లో, తర్వాత గెత్తం అంట, పశువుల గెత్తం. సో తర్వాత కొన్ని మనం ఈ మేకల ఎరువు, దిబ్బెరువు, పశువుల ఎరువు లాంటివి మనము వినియోగించడం వలన మన సేంద్రియ పదార్థం స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు 100 కేజీల మట్టి తీసుకుంటే 3 కేజీల సేంద్రియ ఎరువు ఉండేది, అంటే 3% ఉండేది. ఇప్పుడు అది దాదాపు 0.3% పడిపోయింది. అంటే 3% ఉన్నది 0.3% అంటే మనము ఎన్ని రెట్లు సేంద్రియ కర్బనాన్ని మన నేలలో పోగొట్టుకున్నామో ఒకసారి గమనిస్తే 10 తగ్గిపోయిందన్నమాట. సో దీన్ని మళ్ళీ మనము మన నేలలకు అందించాలి. లేదు నేను ఓన్లీ యూరియానే వాడుతాను, డిఏపినే వాడుతాను, లేదంటే 20-20 వాడుతాను, 14-35 వాడుతాను, 28-28 వాడుతాను అంటే వాడాలి. కానీ దానితో పాటు మనము మన ఆర్గానిక్ మ్యాటర్, సేంద్రియ కర్బనాన్ని కూడా జోడించి మన నేలలకు వాడుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మన యొక్క నేల ఆరోగ్యాన్ని 10 కాలాలు కాపాడుతూ మనము మన తర్వాత రాబోయే మన పిల్లలు, మన యంగ్ జనరేషన్, మన నెక్స్ట్ భావితరాలకు మనము చక్కటి ఆరోగ్యకరమైన నేలలను, మన పొలాలను ఇవ్వగలిగే అవకాశం ఉంటుందని మనవి చేసుకుంటున్నాను. సో ముఖ్యంగా ప్రాథమిక పోషకాలైనటువంటి మనకు ఏవైతే ఉన్నాయో 3 రకాలుగా మనకు పోషకాలు ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ, మైక్రో న్యూట్రియంట్స్ అంటాం.
ప్రాథమికమైన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్. తర్వాత ద్వితీయ పోషకాలు సెకండరీ న్యూట్రియంట్స్ అంటాం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, వాటిని సూక్ష్మ పోషకాలు అంటాం, జింక్, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, కోబాల్ట్, ఇంకా కొన్ని నికెల్ అని, తర్వాత సిలికాన్ అని, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. వాటి యొక్క ప్రాముఖ్యత తెలుపుతున్నారు. సో ముఖ్యంగా 16 పోషకాలు మనము మన భూమికి ఇవ్వాల్సి ఉంటుంది, మన పంటకి ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క పంట కరెక్ట్గా అధిక దిగుబడి రావాలంటే ఈ 16 పోషకాలు తప్పనిసరిగా మనం ఇవ్వాలి. కానీ నేను కూడా వ్యవసాయం చేసిన ఒక రైతు సోదరుడిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే ఇస్తే మనకు దిగుబడులు వస్తాయనే ఆ యొక్క ఏదైతే నమ్మకం ఉందో దాన్ని మెల్లిమెల్లిగా మనం పక్కకు వచ్చి 16 పోషకాలు పంటలకు ఇవ్వాలి. స్థూల పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాషు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింకు, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, కోబాల్ట్, వాటితో పాటు నికెల్, సిలికాన్ లాంటివి కూడా వచ్చాయి. కాబట్టి వీటినన్నిటిని ఇవ్వాలి. కొంతమంది రైతు సోదరులు అనుకోవచ్చు, మా 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 తాతగారు ఇవ్వలేదు, మా నాన్నగారు వాటిని ఇవ్వలేదు, నత్రజని, భాస్వరం, పొటాష్ తోటి పండించామంటే అప్పుడు స్వతహాగా మన భూమిలో ఉండేటివి ఈ అన్ని 16 పోషకాలు దేవుడిచ్చిన ఈ గొప్ప భూమిలో, నేలల్లో అవన్నీ ఉండేటివి. క్రమేపీ మనము ఈ క్రాపింగ్ ప్యాటర్న్ వలన మనం తీసుకునే పంటలు ఏవైతే ఉన్నాయో న్యూట్రియంట్ మైనింగ్ అంటారు. మన భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ ప్రతి పంట తీసుకుంటూ రావటం వలన ఆ పోషకాల యొక్క లభ్యత తగ్గిపోయింది. కాబట్టి మనం పైనుంచి అప్లై చేయాలి. సో అందుకని రైతు సోదరులు ఒక నత్రజని, భాస్వరం, పొటాషే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, తర్వాత జింకు, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, కోబాల్ట్, కాపర్, నికెల్, సిలికాన్ లాంటివి కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కోరమండల్ కంపెనీ వారు కూడా ఆల్ రేంజ్ ఫెర్టిలైజర్స్, న్యూట్రియంట్స్ మనకు మార్కెట్లో లభ్యమయ్యే విధంగా అన్ని ప్రాంతాల్లో, అందరి డీలర్ల దగ్గర, అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నారు. దయచేసి రైతు సోదరులందరూ కూడా అన్ని రకాల పోషకాలను సరైన సమయంలో సరైన పోషకాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడానికి మనకు చాలా అవకాశం ఉంది. అదేవిధంగా ఎందుకు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు ఎందుకు, పోషక యాజమాన్యం నేను కరెక్ట్గా చేయాలి, ఎందుకు నేను నా ఇష్టం నా ప్రకారం నేను చేసుకుంటాను అన్నప్పుడు ఏమవుతుందంటే, ఓన్లీ నత్రజని, ఇప్పుడు ఏదైతే నేను 16 పోషకాలు మీకు చెప్పానో, స్థూల, తర్వాత ద్వితీయ, సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో వీటి 16 పోషకాలకు మనకు 16 రకాల విధులు ఉంటాయి. ఒక్కొక్క పోషకము ఒక్కొక్క విధి విధానాలతోటి మనకు పంటలలో అవి సహాయం చేస్తూ ఉంటాయి. నత్రజని ఒక విధంగా, భాస్వరం ఒక విధంగా, పొటాషియం ఒక విధంగా పనిచేస్తుంటాయి. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. పొటాషియం అనేది మనకు పువ్వులు, మొగ్గలు, పండ్లు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఆ సమయంలో పొటాషియం అవసరం ఉంటుంది. కానీ నేను నత్రజని వేసుకుంటాను, యూరియానే వేసుకుంటాను ఆ టైంలో అంటే యూరియా యొక్క పనితనము ఈ పండ్లు, పువ్వులు లేదా మన కాత పూత అభివృద్ధి చెందటానికి కాదు. సో నత్రజని ఆకుపచ్చగా కొమ్మలు, రెమ్మలు పెరగటానికి, తర్వాత వెజిటేటివ్ గ్రోత్ అంటాం, శాఖీయ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో అందుకని ఎప్పుడు, ఎక్కడ, ఏ ఫెర్టిలైజర్ ఏ సమయంలో ఎలా వేయాలనేది మనము పోషక యాజమాన్యంలో తెలుసుకుంటే ఆ టైంకు, ఆ సమయానికి మనం ఆ ఎరువును ఇవ్వగలిగితే మనకు మంచి దిగుబడి, చక్కటి నాణ్యత కలిగినటువంటి దిగుబడులు వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా రైతు సోదరులు ఒకటి ముఖ్యంగా గమనించండి, మనము ఒక 55 ఏళ్ల కిందట 1970 సంవత్సరంలో మనం 1 కేజీ ఎరువు భూమిలో వేస్తే మనకు 16 కేజీల వరకు ధాన్యం వచ్చేది. అదే ఇప్పుడు అదే 1 కేజీ ఎరువు మనం వేస్తుంటే మనకు 3-4 కేజీల ధాన్యమే వస్తుంది. అంటే మనం భూమిలో వేసే ఎరువుల యొక్క టన్నేజీ, కేజీలు బరువు పెరుగుతుంది, కానీ మనకు వచ్చే దిగుబడి తగ్గుతూ ఉందని. అంటే 1 కేజీకి ఎంత వస్తుందనేది మనము కనుక సరిచూసుకుంటే మనకు చాలా తగ్గిపోతుందనేది గమనించండి. దీన్నే ప్రొడక్టివిటీ అంటారు. ఈ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మనం ఎరువులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. దానికి సరైన జీవన ఎరువులు కానీ, పచ్చిరొట్ట ఎరువులు కానివ్వండి, లేకపోతే మన సేంద్రియ ఎరువులు కానివ్వండి, ఇవి కూడా ఇవ్వాల్సిన
అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు, సేంద్రీయ కర్బనము భూమిలో ఉంటుందో, జీవన ఎరువులు ఉంటాయో, పచ్చిరొట్ట ఎరువులు ఉంటాయో, అప్పుడే మనం వేసినటువంటి రసాయన ఎరువులు కూడా వినియోగించబడి సో తద్వారా మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు సోదరులకు నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మీకు ఆల్రెడీ 3% నుండి 0.3% వరకు ఎట్లయితే కిందకు వచ్చిందో, దానివల్ల మేలు చేసే సూక్ష్మ క్రిములు ఏవైతే దేవుడు మనకు స్వతహాగా నేలలో ఇచ్చారో, మేలు చేసే సూక్ష్మక్రిములు, తర్వాత వానపాములు, ఎర్రలు అంటారు, వానపాములు అంటారు, అర్త్వామ్స్ కూడా అంతరించిపోతున్నాయి. అవి ఈ యొక్క సేంద్రియ ఎరువును ఆహారంగా తీసుకొని విసర్జించే మల పదార్థం ఏదైతే వెర్మీ కాంపోస్ట్ అంటామో, వానపాముల ఎరువు అంటామో, అవి ఇప్పుడు మనకు ఉత్పత్తి జరగటం లేదు. స్వతహాగా వానపాములు ఉత్పత్తి చేసే ఆ వానపాముల ఎరువు లేకపోవటం వలన, మనకు సేంద్రియ కర్బనం లేకపోవటం వలన మనం వేసే రసాయన ఎరువులను స్వీకరించే లేదా గ్రహించే సామర్థ్యము నేలకు, పంటకు తగ్గిపోతుంది. సో అందుకని మనము సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు మనం మళ్ళీ వేసుకుంటే మనకు మేలు చేసే రైజోబియం కావచ్చు, లేదా అజొల్లా కావచ్చు, అజటోబ్యాక్టర్ కావచ్చు, లేదా మనకు ఈవెన్ కొంగలు కూడా మన దగ్గరకు వస్తుంటాయి, వానపాములు ఉంటాయి. ఇట్లాంటి మేలు చేసే సూక్ష్మ క్రిములు, ఎర్రలు, వానపాములు ఇవన్నీ కూడా మళ్ళీ మన పొలంలోకి వచ్చి మనం ఏదైతే రసాయన ఎరువులు వేస్తున్నామో వాటిని చక్కగా ఎక్కువ మోతాదులో మన పంటలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, బయోలాజికల్ ఫెర్టిలైజర్స్, బయో ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వీటిని కూడా సమపాలలో వేసుకుంటూ పోషక యాజమాన్యం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తాయని మీకు అందరికీ నేను విన్నవించడం జరిగింది. అదేవిధంగా వీటి యొక్క పోషకాల యొక్క మొబిలిటీ, న్యూట్రియంట్స్ మొబిలిటీ అంటాం. ఏదైతే భూమిలో వేస్తే నత్రజని వేగంగా వెళ్ళి మొక్కల్లోకి వెళుతుంది వేరు ద్వారా, అదే పొటాషియం అయితే కొంచెం మామూలుగా వెళ్తుంది, అదే భాస్వరం అయితే తక్కువ ఉంటుంది వాటి మొబిలిటీ, వాటి యొక్క కదలిక. సో వీటన్నిటిని గమనించుకొని మనము బాగా భూమి గుల్లబారిపోయి నీరు, గాలి బాగా మనకు భూమిలో ఉన్నట్లయితే ప్రతి పోషకము కరిగిపోయి తొందరగా పంటకు పట్టే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు pH అంటాం, ఉదజని సూచిక. ఈ ఉదజని సూచిక అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఇది తటస్థంగా ఉండాలి. సో ఇది ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము కెమికల్ ఫెర్టిలైజర్స్, రసాయన ఎరువులు ఎక్కువగా వేసుకుంటూ వెళ్ళిపోతే సింపుల్గా చౌడుబారిపోతుంది. సో ఆల్కలినిటీ అంటాం, అది పెరిగిపోవటం. సో అది పెరగకుండా ఉండాలంటే మళ్ళీ మనము సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు వేసుకోవటం, ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్, రసాయన ఎరువులను కూడా తగు మోతాదులో స్ప్లిట్ డోసెస్లో మనం వేసుకుంటూ వెళ్ళిపోతే సరైన సమయంలో పంటకు అందటం వల్ల అది దిగుబడి పెరగటమే కాకుండా మన నేల యొక్క చౌడును పెంచకుండా కాపాడుతుంది. సో అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, మనం ఆ జింక్ అనుకుంటాం, బోరాన్ అనుకుంటాం, మెగ్నీషియం అనుకుంటాం. అదేముంది సార్, అంత మోతాదులోనే కదండి, మనకు ఆ తక్కువ మోతాదు లేకపోవటం వల్ల మన పంటల్లో దిగుబడిలో అంత మార్పులు కలుగుతాయా, అంత తగ్గిపోతాయా అనుకుంటే, సో ఈ 16 మూలకాలు ఏవైతే మీకు ముఖ్యమైన స్థూల, ద్వితీయ, సూక్ష్మ పోషకాల్లో జింక్ ఉంటుందండి. జింక్ అంతే తక్కువ మోతాదులోనే కావాలి. మనం 100 గ్రాములు, 50 గ్రాములు మాత్రమే మనము మన పంటకు వినియోగిస్తాం. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం ఉదాహరణకు మనము భోజనం చేసుకుంటాం, మంచి కూరలు చేసుకుంటాం, కూరలన్నీ వండిన తర్వాత ఉప్పు తక్కువైంది అనుకోండి, అంత ఒక 1/2 స్పూన్ వేసి ఉప్పు తక్కువైనా రుచి ఉండదు. సో ఆ రుచి ఉండకపోయినప్పుడు అదంతా కూడా మనం తినడానికి మనకి ఇష్టంగా ఉండదు. అదేవిధంగా జింకు, బోరాన్, ఐరన్ మోతాదు తక్కువైనా వాటి యొక్క పనితనం ఎక్కువ ఉంటుంది. బోరాన్ అనేది సింపుల్గా మీరు చూడండి, ఆడ మగ పువ్వులు పరిపక్వతకు రావటానికి, ఒకేసారి పరిపక్వతకు రావడానికి బోరాను, జింకు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే బోరాను, జింక్ ఇవ్వటం వలన ఒక పంటలో ఆడ పువ్వు, మగ పువ్వు ఒకేసారి పరిపక్వతకు వస్తే, మగ పువ్వులో ఉన్నటువంటి పుప్పొడి రేణువులు, పోలెన్ గ్రెయిన్స్ ఆడ పువ్వు మీద పడి అది అండాశయములో ఫలదీకరణం చెంది అది మనకు కాయగా, విత్తనంగా తయారవటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేను అప్పుడు కూడా యూరియా వేసుకుంటానంటే, ఆ సమయంలో బోరాన్ కావాల్సిన సమయంలో మీరు బోరాను, జింకు ఇవ్వకుండా మళ్ళీ యూరియా, మళ్ళీ నత్రజని, మళ్ళీ భాస్వరం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని అన్ని పోషకాలు అన్ని పంటలకు అవసరం అన్ని వేళలా ఉంది. కాకపోతే అవి తీసుకునే మోతాదు మనము సరిచూసుకోవాలి. పంటకు, నేలకు, దశకు ఏ దశలో మనం ఇస్తున్నాం అనేది మోతాదు తగ్గుతుంది. కానీ ప్రతి పంటకు
ప్రతి మూలకము 16 మూలకాలు ప్రతి దశలో అవసరం ఉంటుంది. అంటే తీసుకునే మోతాదు, ఇచ్చే మోతాదు తక్కువ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ విధంగా పోషక యాజమాన్యం చేసుకోవాలి. అదే ముఖ్యంగా మనకు సూక్ష్మ బిందు ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్, వీటితో మనము మన యొక్క పోషకాలు ఇచ్చినప్పుడు దాదాపు నత్రజని 80 నుంచి 85%. సో పోషకాలు తొందరగా పంటల్లోకి వెళ్తాయి అన్నమాట. ఇది సూక్ష్మ పరికరాలు వాటి ద్వారా మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్తో అయితే. అదే మనం ఏదైతే బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నామో, టాప్ డ్రెస్సింగ్ చేస్తున్నామో అందులో నత్రజని 30 నుంచి 35% వరకే వినియోగపడుతుంది. తర్వాత ఫోలియార్గా మనం ఆకులపైన పిచికారీ చేసినప్పుడు నత్రజని 95 నుంచి 100% మనము పంటల్లోకి వెళ్తుంది. అదే భాస్వరంకు మనకు ఉన్నటువంటి గుణం ఏంటంటే అది మొబిలిటీ తక్కువ కాబట్టి, కదలలేదు కాబట్టి భూమిలో వేసినప్పుడు 10 నుంచి 20% మాత్రమే పంటలు తీసుకుంటే మిగతాది ఫిక్సేషన్ అంటాం. సో సాయిల్లో అది ఫిక్స్ అయిపోతుంది. అదేవిధంగా మన మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ సూక్ష్మ బిందు సేద్య పరికరాల ద్వారా ఇచ్చినట్లయితే 40 నుంచి 50% భాస్వరం వినియోగించబడుతుంది. ఆకులపైన పిచికారీ చేస్తే 85 నుంచి 95% ఉంటుంది. అదేవిధంగా పొటాషియం అయితే నెలలో మనము అప్లై చేసినప్పుడు 40 నుంచి 50% గాను, తర్వాత మనం డ్రిప్ ఇరిగేషన్లో ఇచ్చినప్పుడు 85 నుంచి 90% వరకు ఉంటుంది. తర్వాత పొటాషియం నైట్రేట్ అని మనం కొన్ని ఏవైతే నీటిలో కరిగే ఎరువులు ఆకులపైన పిచికారీ చేస్తే దాదాపు 95 నుంచి 100% వరకు ఉంటుంది. సో ఈ విధంగా మనము సాయిల్లో అప్లై చేయటమే కాకుండా యూరియా, డిఏపి, తర్వాత పొటాష్ 20-20 అదే రూపంలో కాకుండా మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ పద్ధతిలో మన ఎరువులు, నీటిలో కరిగే ఎరువులు మీరందరూ చూస్తుంటారు. 25 కిలోల్లో మన కూరమండలు కూడా మనకు సప్లై చేస్తుంది. ఇలాంటి ఎరువులు మనకు కూరగాయ పంటలు కానివ్వండి, పండ్ల తోటలు కానివ్వండి, కొన్ని చోట్ల మొక్కజొన్నలో కూడా, తర్వాత మిరప ఇటువంటి పంటల్లో, అరటి ఇటువంటి పంటల్లో మైక్రో ఇరిగేషన్ సిస్టంలో మన యొక్క నీటిలో కరిగే ఎరువులు మన వాళ్ళు ఇస్తున్నారు. దీనినే ఫెర్టిగేషన్ అంటాం. సో ఈ పద్ధతిలో కూడా మనం ఇచ్చుకుంటూ పోవటం వల్ల తక్కువ మోతాదులో తక్కువ కిలోల్లో ఇవ్వటం వల్ల ఎక్కువ పంట దిగుబడి రావడానికి మనకు బనానాలో, తర్వాత మిరపలో, టమోటాలో, చెరకులో చూస్తున్నాం. సో ఈ విధంగా మనము పోషక యాజమాన్యం చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చేదానికి చాలా మనకు ఉపయోగపడుతుంది. సో పోషక యాజమాన్యం ఏదైతే ఉందో, సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు, తర్వాత జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు అన్నీ కూడా సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన ఎరువు ఇస్తే మన రైతు సోదరులకు చక్కటి దిగుబడులు వస్తాయని నేను ఈ విధంగా అందరూ చక్కటి పోషక యాజమాన్యం చేసి మన యొక్క పంటల్లో అధిక దిగుబడులు పొందుతూ నేలను కూడా ఆరోగ్యంగా ఉంచుతారని, భావితరాలకు మనం చక్కటి నేలలు, ఆరోగ్యకరమైన నేలలు ఇవ్వాలని కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.